ఎపిసోడ్ లో ఇప్పుడు వండర్ఫుల్ పర్ఫార్మెన్స్ ఇవ్వడానికి మన ముందుకు వచ్చేస్తున్నారు వేణు వండర్స్ అండ్ టీమ్. जबरदस्त कॉमेडी शो की वेलकम जबरदस्त कॉमेडी शो की वेलकम కామెడీ ఇది మంచి పంచులకి మంచి టైమింగ్ కి ఆహా చూసారా పిల్లలు ఎంత టైమింగ్ లో ఉన్నారు. జబర్దస్త్ కామెడీ షోకి వెల్కమ్. వినండి రోజా నాగా బాబా. ఈ పాటికి చిరంజీవి గారికి, సెలవమణి గారికి, శ్యామ్ ప్రసాద్ రెడ్డి గారు కూడా వినపడి ఉంటుంది బాబా. కొంచెం ఎక్కువ చేశానా? రెగ్యులర్ గా అదే చేస్తావు కదా బాబా. కూర్చో బాబా. అయిపోయిన తర్వాత చెప్పు బాబా. అయ్యో ఇది ఆ ప్రాబ్లం కాదు నాయనా, కొంచెం మోకాళ్ళు ప్రాబ్లం కదా. చూసే వాళ్ళకి అలాగే ఉంది బాబా. కూర్చో. భక్తులారా, ఈ రోజు మన ముందు కూర్చున్నది అసలు బాబానే కాదు, మహానుభావుడు, చాలా గొప్ప వ్యక్తి. ఈ రోజు ఈ బాబా మన మధ్యలో కూర్చోవడం మన అదృష్టం. సో అందరూ గట్టిగా చెప్పండి, బోలో జోకన్ మహారాజ్ కి మాకి. ఎందుకంటే బాబా వాళ్ళ మాకి బాగా ప్రేమిస్తాడు, గౌరవిస్తాడు. అంతేందుకు నేను, అతను, ఇక్కడ ఉన్న వాళ్ళందరూ బాబా మాకి గౌరవిస్తాడు. బాబా ఈరోజు మన సుఖాలన్నింటినీ దూరం చేసి కష్టాలన్నింటినీ దగ్గర చేయడం కోసం మన దగ్గరకు వచ్చారు. బాబా రొమాన్స్ కొంచెం ఆపి, బయట కస్టమర్లు వెయిట్ చేస్తున్నారు, నేను పంపిస్తుంటాను, మీరు కొంచెం వాళ్ళు సెట్ చేయండి. అందరూ ఒకసారి గట్టిగా చెప్పండి, బోలో జోకానంద్ మహారాజ్ కి మాకి. బేబీ చాక్లెట్. చెప్పండి బాబా. సమయం ఎంత అయినది? సూర్యుడు వెళ్ళిపోయాడు బాబా. ఓహో, చంద్రుడు వచ్చే టైం అయిందనమాట. అవును బాబా. ఒక్క పని చెయ్యమ్మా బాబా, ఈ తీర్థం బాబా కొంచెం ఈ చెంబులో మిక్స్ చేసి పెట్టు. అలాగే బాబా. అది నువ్వు వాడుకోవటానికి కాదు, నేను వాడుకోవటానికి. బాబా బాబా, నేను మీ దగ్గర ఎప్పటి నుంచి పని చేస్తున్నాను, ఇప్పటిదాకా నాకు ఏమీ కాలేదు. ఎలా అవుద్ది? మొదటి రోజే నువ్వు కుదరదన్నావు కదా బాబా. అంటే మంత్రాలు నేర్చుకోమంటే నాలుక తిరగదన్నావు కదా. ఓహోహో. బేబీ చాక్లెట్. బాబా నీకు పెళ్ళయిందా? లేదు బాబా. మరి శోభనం? బాబా పిల్లలు ఎంతమంది? పెళ్ళే కాకుండా పిల్లలు ఎక్కడి నుంచి వస్తారు బాబా? నాకు మాత్రం పెళ్ళైందా? 6 పిల్లలు లేరు. ఏమనసూయ, పిల్లలు ఎలా ఉన్నారు? ए बाबा, किधर है बाबा जोकानंद बाबा? किधर है तू बाबा? जोकानंद बाबा किधर है तू बाबा? बाबा तेरा माइला कुट गया यार बाबा. किधर है बाबा तू? బాబా ఎవడు బాబా ఈడు? ఈడు మాటల్లో పైరించి వెళ్ళిపోతున్నాయి. నీ మించి మాటలే వెళ్తున్నాయి, నా మించి మనిషే వెళ్ళిపోయాడు. నాయనా, అయ్యా. ఏమ్రా సాలే, బిచ్చమరుకున్న నా కొడుకు నన్ను చూసని పిలుస్తావా? తేరీ చల్. నేను జోకానంద్ మహారాజ్ బాబా కోసం ఎదుగుతూ ఏడిపే. ఈడా బాబా? ఇది నేను జోకానంద్ బాబా. బాబా క్షమించు బాబా. బాబా సారీ బాబా, సారీ బాబా, తెలియకుండా తన్నాను బాబా. తెలిసినా తంతావులే. బేబీ. నాయనా, నీ ప్రాబ్లం ఏంటి? బాబా నా భార్య నన్ను పట్టించుకోవట్లేదు బాబా, నన్ను అసలు లెక్క చేయట్లేదు బాబా. నేను నైట్ వాచ్మెన్ డ్యూటీ చేస్తా బాబా, సాయంత్రం 6 గంటలకు వెళ్ళి పొద్దున 6 గంటలకు ఇంటికి వస్తా బాబా. నాయనా, ఇది నీ ప్రాబ్లమా లేక నాకు ఇన్విటేషన్? బాబా అదే ఈ ప్రాబ్లం ఇంతకుముందు ఎవరికన్నా చెప్పావా? ఎవరికి చెప్పలేదు బాబా, మీకే మొదటిసారి చెప్పాను. బేబీ, భక్తుడి ఇంటి అడ్రస్ తీసుకో. బాబా అర్థమైంది బాబా. బాబా నా భార్య నన్ను సీరియస్ గా తీసుకోవట్లేదు బాబా. మరి జోక్ గా తీసుకుంటుంది బాబా. ఈ జోక్ లో ఇంట్లో 12 మంది చాకీలు పుట్టిరు బాబా. 12 మంది చాకీలు పుట్టించాను బాబా. ఇంకేం చేయాలి బాబా? నా భార్య నన్ను ప్రేమించట్లేదు బాబా. ఈ ప్రేమ ఎక్కడుందో చెప్పు బాబా, దాన్ని అంతు చూస్తాను బాబా. దీని తల్లి. నాయన భక్త, ప్రేమని తిట్టకూడదు నాయన. బాబా ప్రేమ అనేది ఒక చైనా వస్తువు లాంటిది, దానికి ఏ గ్యారంటీ ఉండదు. అవునా బాబా? ఒక్కసారి అటు చూడు. చూసావా? చూసాను బాబా. దూరం నుంచి చూడటానికి బ్రాండెడ్ పీస్ లాగుంది. ఒక్కసారి దగ్గరికి వెళ్ళి చూడు, చైనా పీసే బెటర్ అనుకుంటా. బాబా ఎగ్జాక్ట్లీ బాబా, దగ్గరికి వెళ్ళి చూడలేకపోతున్నాను బాబా. అవును బాబా, ఇటువంటి పీస్ ని మరి యాంకరింగ్ ఎందుకు పెట్టుకున్నారు బాబా? అది మేనేజర్ 7 కొండలకే తెలియాలి. బాబా
ఏం చెప్పావు బాబా? ఏమర్థమైంది? అర్థం కాక అడుగుతున్నాను, ఏం చెప్పావు బాబా? ఇలాంటి పంచులకు నవ్వుతారనుకుంటున్నావా? అంటే అప్పుడప్పుడు స్పాట్ ఇంప్రూవేషన్ కూడా వర్కౌట్ అయ్యే అవకాశం ఉంది judges. అది వాళ్ళ ప్రాబ్లం నాయనా, నీ ప్రాబ్లం ఏంటి? బాబా నా భార్య నన్ను పట్టించుకోవట్లేదు బాబా. నా భార్యకు నాకు లింక్ కుదుర్చు బాబా. ఏం లేదు నాయనా, బాబా. నువ్వు కొన్ని రోజులు బాబా. ఆ నైట్ వాచ్ ఉద్యోగం బయట మానేసి ఇంట్లో చేయటం మొదలుపెట్టు. బాబా ఐడియా చాలా బాగుంది బాబా. ఈ ప్లాన్ వర్కౌట్ అయితే వారంలో 5 రోజులు నేను మా ఇంటికి భోజనం పిలుస్తా బాబా. అప్పుడు కొత్త సమస్య స్టార్ట్ అయింది. బాబా ఏదో అంటున్నాడు. बेबी अब तक जो हुआ अच्छा हुआ, आज जो हो रहा अच्छा हो रहा, कल जो होता अच्छा होता. అర్థం కాలేదు కానీ ఏదో బాగా చెప్పా బాబా. థ్యాంక్ యూ బాబా. నీ జన్మ ఎప్పుడు మర్చిపోలేను బాబా. బాబా ఇప్పుడే వస్తా బాబా, మీరు కొంచెం రెస్ట్ తీసుకోండి బాబా. బాబా మై గాడ్ బాబా. బాబా నన్ను గుర్తుపట్టావా బాబా? మీరు బాబా నేను బాబా డల్లి 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 డాలి డాలి ఎయిర్ హోస్టెస్. గుర్తుపట్టాను. చూసారా బాబా నా మొహం చూసి గుర్తుపట్టలేదు, ఆ డైలాగ్ చూసి గుర్తుపట్టాడు. మీ సమస్య ఏంటండి? ఏ మేము మాట్లాడుతూ మధ్యలో నువ్వు ఎందుకు వచ్చావు? అందుకే వెళ్తాను, కామెడీ స్కెడ్యూల్ చేయనన్నాను. నాకు ఇచ్చేయ 2-3 లైన్లు, అది కూడా పూర్తిగా చెప్పిన వాట్ల. బేబీ బేబీ బాబా కొట్టుకోకూడదమ్మా, నీ ప్రాబ్లం ఏంటో చెప్పు. బాబా నేను జబర్దస్త్ కామెడీ షోలో స్టాండప్ కామెడీ చేయాలనుకుంటాను బాబా. అక్కడ కూర్చున్న వాళ్ళే కామెడీ చేయలేకపోతున్నారు, ఇంకా నువ్వు నిలబడి ఏం కామెడీ చేస్తావు నాయనా? బాబా నేను అందరిని నవ్వించగలను బాబా. మాట వరుసకి చంటిగాడు కూడా నవ్విస్తారంటాడు. చంటిగా నవ్వించాడా? ఎప్పుడు నవ్వించాడు చంటి? ముందే చెప్పానుగా బేబీ, మాట వరుసకి మాట వరుసకి. ఈ చెయ్యి తీసేయండి బాబా, అడ్డంగా ఉంది. మీ ఫేస్ లో నాకు ఎక్స్ప్రెషన్ తెలియట్లేదు. అంటే ఇది మొదటి నుంచి అలవాటు అయిపోయింది ప్లీజ్ నాకు కొంచెం తీవా. ఫస్ట్ నుంచి అలవాటు అయిపోవడం వల్ల చేతులకి పెట్టండి, వెనక పెట్టి దొంగ. బాబా బాబా ఆ జబర్దస్త్ కామెడీ షోలో వేణు ఎంత బాగా డైలాగ్ చెప్తాడు, ఆ చిత్రం చూసిన డైలాగ్ అంటే మర్చిపోతాడు. ఎవడు చెప్పినాడు? చిత్తం డైలాగ్ బాగా చెప్తాడు. ఆ వేణుగాడే బాగా పొగరు, అడిగి టీమ్ లీడర్ అని ఎప్పుడు డైలాగులు మర్చిపోతాడు. ఒకసారి ఏం జరిగిందో తెలుసా? నా తర్వాత డైలాగ్ ఏంటి? నేను చెప్తాను రా ఒరే వేణు, బికారి నా కొడకల్లారా, దొంగ స్వాముల్లా గెటప్ వేసుకొని డబ్బులు సంపాదించాలని ప్లాన్ వేసింది నేను. నాకు తెలియకుండా మీరు స్వాములై డబ్బులు సంపాదిస్తున్నారా? ఎంత సంపాదించారా మీరు? మీకుందిరా ఈరోజు. బాస్ ఫోన్ చేసి చెప్పేస్తా. హలో బాస్, అనసూయ ఇక్కడ మనం ప్లాన్ వేసాం కదా దొంగ స్వాములు, కానీ మన ప్లాన్ లేకుండానే వీళ్ళు డబ్బులు సంపాదించేస్తున్నారు. అదే నువ్వే మాతవి, నువ్వు లేకుండా నేను లేకుండా డబ్బులు సంపాదిస్తున్నారు. ఏంటి నువ్వు మీ బాస్ చెప్తావా? ఎవరు మీ బాసు? అనసూయ బాస్ ఎవరు? రోజా. కలెక్షన్ ఎంత అయింది అడుగు. అసలు కలెక్షన్ అస్సలు అవ్వలేదండి, మేమే రిటర్న్ పెట్టుకోవాల్సి వచ్చింది. నీ డాన్స్ అదిరిపోయిందయ్యా. ఏదో ఒక గెటప్ లో వచ్చి ఏదో ఒకటి చేసేసి వెళ్ళిపోతావే. చాలా చక్కగా చేశారు ముగ్గురు, సూపర్. నాగబాబు గారు వేణు సార్, నువ్వు వచ్చినప్పుడల్లా ఏదో వండర్ చేస్తున్నారా? ఇందాక మా వాళ్ళు మా సిస్టర్ చెప్తుంది, నీ లేడీ గెటప్ చూసి నవ్వుకొని తెచ్చారట. అంత బాగుందని సీన్ ఎలా గుర్తుపెట్టండి? బాబా నా మొహం చూసి గుర్తుపెట్టలా, డైలాగ్ చూసి గుర్తుపెట్టాడు. డైలాగ్ వెళ్ళి చూడు, అసలు దొంగ.